ఒకప్పుడు ఈ ప్రపంచంలో కేవలం 5 దేశాల దగ్గర మాత్రమే అణుబాంబులుండేవి. అవే అమెరికా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ మరియు చైనా. వీళ్ళు తమ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదని 5 దేశాలు కలిసి ఒక అగ్రిమెంట్ తీసుకువచ్చారు. దాని పేరు నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ఈ అగ్రిమెంట్ ప్రకారం 1967 ఇయర్ కంటే ముందే న్యూక్లియర్ టెస్టులు చేసిన దేశాలు మాత్రమే అణుబాంబులు కలిగి ఉండాలి. 1967 ఇయర్ తర్వాత ఎవరూ అటామిక్ టెస్టులు చేయకూడదు, అణుబాంబులు తయారు చేయకూడదు. ఒకవేళ చేస్తే 5 దేశాలు కలిసి ఆ దేశాలపై ఆంక్షలు విధిస్తాయి. కానీ తీరా చూస్తే ఈ రోజున ఇండియా దగ్గర సుమారు 180 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అసలెప్పుడు ప్రపంచ శాంతిని కోరుకునే ఇండియా అణుబాంబులు ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? ఏ దేశం సపోర్ట్ లేకుండా ఇండియా రిస్క్ చేసి ఎలా న్యూక్లియర్ టెస్టులు చేసింది? ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనే కోడ్ నేమ్ ఎందుకు వేశారో ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ వలన ఇంకో నలుగురికి ఈ వీడియో చేరుతుంది. మన భారత్ గొప్పతనం ప్రపంచానికి ఎలా చూపించామో వాళ్లకు కూడా తెలుస్తుంది. అసలు ఇండియా న్యూక్లియర్ పవర్ కంట్రీ ఎలా అయిందో తెలుసుకునే ముందు మీరు ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి తెలుసుకోవాలి. అతనే హోమీ జే భాభా. ఇతనిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంటారు. 1939 ఇయర్లో హోమీ జే భాభా గారు న్యూక్లియర్ ఫిజిక్స్లో తన పిహెచ్డిని పూర్తి చేసి ఇండియాకి తిరిగి వచ్చారు. 1947 ఇయర్లో మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత హోమీ జే భాభా నెహ్రూ గారిని కలిసి ఆయనకి న్యూక్లియర్ పవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇండియాలో న్యూక్లియర్ ఎనర్జీ గురించి రీసెర్చ్ చేయడానికి ఒక సెపరేట్ సంస్థని స్థాపించి దానికి ఫండ్స్ని ఎలోకేట్ చేయమని రిక్వెస్ట్ చేశారు. ఫైనల్గా 1954 ఇయర్లో నెహ్రూ గారు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనే శాఖను స్థాపించారు. అమెరికా 1945 ఇయర్లో జపాన్ మీద హిరోషిమా మరియు నాగసాకిపై అణుబాంబులు వేసిన తర్వాత ప్రపంచం మొత్తం అణుబాంబులు ఎంత ప్రమాదకరమో తెలుసుకున్నాయి. హోమీ జే భాభా న్యూక్లియర్ ఎనర్జీపై పరిశోధనలు ప్రారంభించినప్పుడు నెహ్రూ గారు ఆ పరిశోధనలు కేవలం ప్రజలకు ఉపయోగపడేటట్టే చేయాలి, లైక్ న్యూక్లియర్ ఎనర్జీ యూజ్ చేసి పవర్ ప్లాంట్ కట్టడం కోసం, అంతేకాని అణుబాంబులు తయారు చేయడం కోసం కాదని కండిషన్ పెట్టారు. కానీ హోమీ జే భాభాకు మాత్రం ఎప్పటికైనా అణుబాంబును తయారు చేయాలనేదే ఆయన కోరిక. 1953 ఇయర్లో అమెరికా యాటమ్స్ ఆఫ్ పీస్ అనే ప్రోగ్రాం ద్వారా న్యూక్లియర్ టెక్నాలజీని పబ్లిక్ యూజ్ కోసం ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం ప్రారంభించింది. ఆ ప్రోగ్రాం ద్వారా ఇండియా 1954 ఇయర్లో కెనడా మరియు అమెరికా నుంచి సైరస్ రియాక్టర్ అనే న్యూక్లియర్ రియాక్టర్ను దిగుమతి చేసుకుంది. కానీ దీనిని వినియోగించి ఇండియా ఎలాంటి అణుబాంబులు తయారు చేయకూడదని అగ్రిమెంట్ మీద సైన్ చేసింది. కానీ హోమీ జే భాభా బయట ప్రపంచానికి తెలియకుండా ఇంటర్నల్గా వెపన్స్ మీద రీసెర్చ్ కొనసాగించారు. 1962 ఇయర్లో ఇండియా చైనా మధ్య యుద్ధం జరిగింది. అందులో చైనా గెలిచింది. 2 సంవత్సరాల తర్వాత 1964 ఇయర్లో చైనా తన మొదటి న్యూక్లియర్ టెస్ట్ను విజయవంతంగా నిర్వహించింది. ఇది తెలిసిన వెంటనే ఇండియా అలర్ట్ అయ్యింది. మన శత్రుదేశం అయిన చైనా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండి మన దగ్గర లేకపోతే అది చాలా ప్రమాదకరమని అప్పట్లో మన దేశ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు గుర్తించారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈజిప్ట్లో జరిగిన స్కైరో కాన్ఫరెన్స్లో చైనా టెస్ట్ను ఖండిస్తూ రిజల్యూషన్ పాస్ చేయమని కోరారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో అప్పటి మన దేశ అపోజిషన్ లీడర్ అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారు ది ఆన్సర్ టు ఎనీ ఆటమ్ బాంబ్ ఈజ్ ఎన్ ఆటమ్ బాంబ్, నథింగ్ ఎల్స్ అనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారో ఈ వీడియో లాస్ట్లో మీకే అర్థమవుతుంది. 1968 ఇయర్లోకి వచ్చేసరికి అమెరికా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ మరియు చైనా దేశాలు సక్సెస్ఫుల్గా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంది. ఈ 5 దేశాలు కలిసి నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అనే పేరుతో ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చాయి. ఈ అగ్రిమెంట్ ఏంటంటే 1967 ఇయర్ కంటే ముందే న్యూక్లియర్ టెస్టులు చేసిన దేశాలు మాత్రమే అణుబాంబులు కలిగి ఉండాలి. 1967 ఇయర్ తర్వాత ఎవరూ అటామిక్ టెస్టులు చేయకూడదు, అణుబాంబులు తయారు చేయకూడదు. ఈ అగ్రిమెంట్ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారికి ఇది చాలా అన్ఫెయిర్ అనిపించింది. దానితో ఇందిరాగాంధీ గారు ఆ అగ్రిమెంట్ మీద సైన్ చేయలేదు. దీనితో ఇందిరాగాంధీ గారు సీక్రెట్గా 75 మంది సైంటిస్టులతో కలిసి ఒక న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఈ విషయం ప్రపంచ దేశాలకే కాదు, మన దేశంలో కూడా ఎవరికి తెలియకుండా సీక్రెసీను మెయింటైన్ చేశారు. కానీ ఇదే టైంలో హోమీ జే భాభా గారు అకస్మాత్తుగా మరణించారు. అయితే అప్పటికే ఆయన అణుబాంబుల మీద రీసెర్చ్ కంప్లీట్ చేశారు. ఆయన చేసిన రీసెర్చ్తో ఆ 75 మంది సైంటిస్టులు కలిసి అణుబాంబుని తయారు చేశారు. కానీ చాలా సంవత్సరాల వరకు అణుబాంబును టెస్ట్ చేయటానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. ఫైనల్గా 1974 ఇయర్లో ఇందిరాగాంధీ గారు పర్మిషన్ ఇచ్చారు. ఈ అణుబాంబును టెస్ట్ చేసేందుకు
ఎవరికి తెలియకుండా ఉండటానికి ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనే కోడ్ నేమ్ పెట్టారు. 1974 ఇయర్ మే 18న రాజస్థాన్లోని పోఖ్రాన్ ఏరియాలో ఇండియా తన మొదటి అణుపరీక్షను విజయవంతంగా నిర్వహించింది. అమెరికా, కెనడా వంటి దేశాలు దీనిని తట్టుకోలేక ఇండియాపై ఆంక్షలు విధించాయి. అప్పట్లో మన ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండటం వల్ల ఈ సాంక్షన్స్ వల్ల చాలా నష్టం జరిగింది. అందుకే ఇండియా నెక్స్ట్ 20 ఇయర్స్ వరకు ఎలాంటి టెస్టులు చేయలేదు. కానీ 1991 ఇయర్లో ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాక పరిస్థితి మారింది. కానీ ఆ టైంలో ప్రపంచ దేశాలు కలిసి మరొక ఒప్పందాన్ని తీసుకురావడానికి సిద్ధమయ్యాయి. అదే కాంప్రెహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. ఇండియా ఈ ట్రీటీపై సంతకం చేయకముందే తన టెస్టులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళింది. 1995 ఇయర్లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమెరికా స్పై శాటిలైట్లు భారతదేశాన్ని మానిటర్ చేయడం వల్ల టెస్టులు ఆపివేశారు. చివరికి 1998 ఇయర్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డిఆర్డిఓ చీఫ్ ఏపీజే అబ్దుల్ కలాం గారితో కలిసి ఒక సీక్రెట్ ప్లాన్ అమలు చేశారు. అదేంటంటే ఇండియా న్యూక్లియర్ టెస్టులు చేస్తుందనే విషయం అమెరికాకి వాళ్ల స్పైస్ శాటిలైట్ ద్వారా తెలిసిపోతుంది. సో ముందు ఈ టెస్టులు చేసే ప్రాంతాన్ని వాళ్ల శాటిలైట్ డిటెక్షన్ నుండి తప్పించాలి. సో అలా చేయడానికి కలాం గారి టీం ఏం చేశారంటే ముందు ఆ స్పై శాటిలైట్ అసలు ఏ టైమింగ్స్లో ఇండియాని స్కాన్ చేస్తుందో తెలుసుకుని ఆ టైమింగ్స్లో పని చేయకుండా రాత్రిపూట ఈ టెస్టులకి సంబంధించిన వర్క్ని కంప్లీట్ చేశారు. ఒకవేళ ఎవరైనా సైంటిస్టులు ఆ స్పై శాటిలైట్ ఫోటోలు దొరికినా వాళ్ళు సైంటిస్టులు కాదు, ఇండియన్ ఆర్మీ టీం అని చెప్పడం కోసం అక్కడ పనిచేసే అందరి సైంటిస్టులకు ఇంక్లూడింగ్ అబ్దుల్ కలాంతో సహా గవర్నమెంట్ వాళ్లకు ఆర్మీ యూనిఫార్మ్ ఇచ్చింది. ఇంకా డౌట్ రాకుండా ఉండటం కోసం అబ్దుల్ కలాం గారిని మేజర్ జనరల్ పృథ్వీరాజ్ అనే కోడ్ నేమ్తో పిలిచారు. ఫైనల్గా 1998 మే 11న పోఖ్రాన్లో ఇండియా సెకండ్ న్యూక్లియర్ టెస్టును విజయవంతంగా కంప్లీట్ చేసింది. ఇండియా ఇప్పుడు ఒక ఫుల్ ఫ్లెడ్జ్ న్యూక్లియర్ పవర్ అయింది. అది చూసిన వెస్టర్న్ కంట్రీస్, ముఖ్యంగా అమెరికా మళ్లీ ఇండియాపై సాంక్షన్స్ విధించాయి. కానీ 1970స్లో ఉన్న ఇండియాకి 1998లో ఉన్న ఇండియాకి ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ అయింది. సో అమెరికా భారత్పై సాంక్షన్స్ పెట్టినా అంత నష్టం రాలేదు. టెస్టులు పూర్తయ్యాక వాజ్పేయి గారు ఏమన్నారంటే ఇండియా ఇకపై న్యూక్లియర్ టెస్టులు చేయదు, అలాగే నో ఫస్ట్ యూజ్ పాలసీని పాటిస్తామని అన్నారు. అంటే మనపై ఏ దేశం న్యూక్లియర్ అటాక్ చేస్తే తప్ప మనం ఎప్పుడూ మొదటగా అటాక్ చెయ్యం. ఇదే నేను స్టార్టింగ్లో చెప్పిన అటల్ బిహారీ వాజ్పేయి స్టేట్మెంట్ ది ఆన్సర్ టు ఎనీ ఆటం బాంబ్ ఈజ్ ఎన్ ఆటం బాంబ్, నథింగ్ ఎల్స్ అనే స్టేట్మెంట్కు అర్థం. ఇండియా ఎప్పుడు న్యూక్లియర్ పవర్ కంట్రీగా అవ్వాలని కోరుకోలేదు. మనం న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేసుకోవటానికి కారణం మన దేశ రక్షణ కోసం మాత్రమే. మన దేశం తలుచుకుంటే ఏమైనా చేయగలదు అని చెప్పటానికి ఇది పెద్ద ఎగ్జాంపుల్. ఇండియా ఎప్పుడు పీస్ మాత్రమే కోరుకుంటుంది, కానీ తన సేఫ్టీ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వదు. భారత్ సాధించిన ఈ సక్సెస్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు కామెంట్ వల్ల ఈ స్టోరీ ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. మన ఇండియా సాధించిన ఈ గొప్ప విజయం గురించి వాళ్లకు కూడా తెలుస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.